ఈరోజు ములుగు వెంకటాపూర్ మండలాల్లోని బండారుపల్లి, ములుగు వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్, కేశవపూర్ గ్రామంలో ఉపాధి హామీ చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలిపించాలని అభ్యర్థించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పిల్లలు చాలా మంది ఎగ్జామ్స్ రాసి అటు ఇటు అయి పోతుంటే తర్వాత మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ అన్నం బస్సు పెట్టినాం. అంతకుముందు కరెంటు కూడా విపరీతంగా ఇళ్లలో వసూలు చేసేది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా నడుస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు 450, 500 లోపే గ్యాస్ సిలిండర్ వచ్చేది. వెనకట మన 10 ఏళ్ల కింద పైన కాంగ్రెస్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ 500కే మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి. ఏది గ్యాస్ డబ్బులు 500కే 500 కట్ చేసుకొని మిగతా డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కూడా మీరు హాస్పిటల్ పోతే అంతకుముందు తక్కువ ఉండే. ఆరోగ్యశ్రీ తెచ్చింది కూడా కాంగ్రెసే. ఇప్పుడు 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ నడుస్తుంది. మహిళా సంఘాలకు వడ్డీ కూడా లేదు. 10 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మనోళ్ళు ఎవరైనా మహిళలు ఉంటే కుట్టు మిషన్లు పెట్టి ఆ కుట్టిన బట్టలు కూడా గవర్నమెంటే కొనేటట్టుగా, మీరేమన్నా చిన్న చిన్న షాపులు పెట్టుకున్నా 10 లక్షల వరకు కూడా ఇచ్చేటట్టుగా, మహిళా సంఘాలలో ఉండి ఏదన్నా ప్రమాదంతో చనిపోతే వాళ్ళకు 10 లక్షలు వచ్చేటట్టుగా కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. 5 లక్షలతోటి ఇల్లులు 8,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం. ఎందుకంటే ముగ్గు పోసే టైంకి ఇప్పుడు మనం వచ్చిన కొత్త ఇల్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు పైన పాత ప్రభుత్వం. పెద్ద పెద్దోళ్ళకు బిల్డింగ్లు అయినాయి కానీ పేదోళ్ళకి ఇల్లులు కాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ దేవుని దగ్గర మన శ్రీరామచంద్రుని దగ్గర భద్రాచలం దగ్గర ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు, సోనియమ్మ ఇస్తానని మరి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే. అదే విధంగా తెలంగాణ ఇస్తానన్నాం, ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఒక్కొక్క పని చేస్తున్నాం. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా వినకండి. కేంద్ర మంత్రిగా మళ్ళీ బలరాం నాయక్ అవుతాడు. నేను ఇక్కడ రాష్ట్రంలో ఉంటా, ఆయన కేంద్రంలో దేశంలో ఉంటాడు. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. చాలా పనులు మనకు ఫ్రీగా అవడానికి 100% ఉన్నది. ఇవాళ మీరు కొనే బట్టల మీద, తాగే పాల మీద, ప్రతి దాని మీద రేట్లు మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే పెంచారు. ఒక్కటన్నా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు వచ్చిందా? మీ ఇంట్లో మీ పిల్లగాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? రేట్లు ఏమన్నా తగ్గినాయా? మరి 1200 ఉన్న గ్యాస్ను మేము 500కి ఇస్తాను. మేము ఇవాళ మరి 100 రేట్లు పెంచుతున్నాం. బస్సు ఛార్జీలను ఆడికి రావాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇంతసేపు అన్న చెప్పినట్టుగా మీరు చేసే 100 రోజుల పని కూడా వెనుకట కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఆ రోజులలో ఇబ్బందులు ఉండొద్దు, జనాలు ఎక్కడికెక్కడికో పోతాండ్రు, వలస పోతాండ్రు అని సోనియమ్మ ఆలోచించి ఏ ఊర్లో ఆ ఊర్లో పని కల్పించాలని 100 రోజులు చేయాలని తెచ్చింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు పేదలు చేసుకునే పనుల మీదనే ఇబ్బందులు పెట్టి ఇది 42 రోజులకు తగ్గించాడు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చేస్తారు? 42 రోజుల పని. అదే విధంగా అన్నిటికీ రేట్లు పెరిగినాయి కానీ ఈ 10 ఏళ్లలో మీ యొక్క 100 రోజుల పని కూలీకి పెరగాలి. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచించి ఇది మన ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టింది వెనకట, ఇప్పుడు ఈ పని చేసే వాళ్ళకు కూడా రోజుకు 400 డబ్బులు ఇవ్వాలి, 400 రూపాయలు ఇవ్వాలని ఒక చట్టం తీసుకురాబోతున్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇందిరమ్మ మనోడు ఆలోచించి అరే ఈ పని మనం తెచ్చినాము పేదోళ్ళ కోసం, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అన్నిటికీ రేటు పెరిగినాయి కానీ వీళ్ళకి కూలికి రేటు పెరగలేదు కాబట్టి 400 ఇవ్వాలి అని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అది కట్టకుంటే కరెంటు బిల్లులు అంటే కరెంటు లైన్ కట్ చేసేది. ఇవాళ కరెంటు బిల్లు లేకుండా కూడా 0 బిల్లు ఇస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. తప్పకుండా బలరాం నాయక్ కూడా మన దగ్గర వాడే మనకి ఇంతకుముందు పని చేసిండు. అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ కుటుంబంలో ఎవ్వరు ప్రధానమంత్రులు కాలే. దేశం కోసం రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు. ఒక్కసారి మార్చుదాం, బలరాం నాయక్ గారిని గెలిపిద్దాం. ఇవాళ ములుగు ఏరియాలో కనపడే హాస్పిటల్ అయినా, మీ జవహర్ నగర్ మీరు పంపించే మోడల్ స్కూల్ అయినా, ఈ బుద్ధారం ఈ రోజు కొత్త స్టార్ట్ చేస్తారు. బండారుపల్లిలో మీకు ఇబ్బంది లేకుండా. అదే విధంగా ఇంచెన్ చెరువు నుంచి కూడా నీళ్లు వచ్చే విధంగా కూడా మేము ఆల్రెడీ మొదలు పెట్టినాం. సంపూర్ణంగా నెక్స్ట్ పంటలోపు ఇచ్చే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తూ, మీకు ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా స్థానికంగా మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా మరి అన్ని పనులు కూడా చేసే బాధ్యత మాది. చెరువు కట్ట మనం ఉన్నాం. మన ఎంపీ బలరాం నాయక్ ఉంటే కూడా
నాకు ఇంకా తోడుగా ఉంటాడు. ఇంకా చాలా పనులు ఇక్కడ మన ఏరియా వెనుకబడిన ఏరియా కాబట్టి పనులు చేసుకుందామని తెలియజేస్తూ మరి ఇక్కడ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే పెట్టిండో ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ గారు మన తరఫున పెడుతున్నాడు. అందుకని మనం ఇప్పుడు ఒక్కసారి బలరాం నాయక్ గారు మన ఏరియా అతను, మనకు తెలిసిన అతను, అందరికీ పరిచయస్తుడు. ఆయన గెలిస్తే నాకు తోడుగా ఉంటాడు. మన ఏరియా ఇంకా బాగుపడుతుంది. మన ములుగు బిడ్డ కాబట్టి ఇంతకుముందు కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇలా ములుగులో కనబడే ఏరియా హాస్పిటల్ కూడా ఆయనే 5 కోట్లతోటి కేంద్రం నుంచి ఆ రోజు సోనియమ్మ ఇస్తే తీసుకొచ్చిన హాస్పిటల్ డబ్బులే. కాబట్టి ఈ రోడ్లైనా ఏదైనా కూడా మా చేతిలో ఉంటది. మేము ఇక్కడ ఉంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ ఓటేయండి. ఇప్పటికి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చూసిరు, సరే దింపేసినాం. ఇప్పుడు బీజేపీ కూడా 10 ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళు కట్టుకునే బట్టల మీద పన్ను, పిల్లలు తాగే పాల మీద పన్ను, ప్రతి దాని మీద పన్నులు పెట్టారు. ప్రతి 500 ఉండే గ్యాస్ తీసుకొచ్చి 1200 చేసి ఇన్నేళ్లు. ఇప్పుడు మళ్ళీ మనం 500 చేసినాం. కాబట్టి అన్నిటికి కూడా ధరలు తగ్గించి మీకు జనానికి లాభం అయ్యేటట్టుగా. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా ఇంత భూమి ఉంటే మీరు కొట్టుకున్నారు, దున్నుకున్నారు, బతికిరు. గత 10 ఏళ్లలో మిమ్మల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టిరో, ఇది గవర్నమెంట్ భూమి అని, ఇది అడవి భూమి అని, ఇలా దున్నొద్దని ఎన్నో కష్టాలు అయినాయి. కాబట్టి అవన్నీ పోతాయక్క. ఒక్కసారి ఇందిరమ్మ మనవన్ని మనం ప్రధానమంత్రి చేసుకుందాం. అందరికి ఇండ్లు వస్తాయి, పెన్షన్లు పెరుగుతాయి. అదే విధంగా రైతు బంధు కూడా, రైతు బీమా, రైతు రుణమాఫీ కూడా. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ గతంలో. ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెసే చేసి అది నిరూపించుకునే బాధ్యత మాది. కాబట్టి ఇలా పదవులు పోగానే కేసీఆర్ గారు బస్ వేసుకొని వస్తారు. ఒక్క రోజన్నా ఓట్లప్పుడు తప్ప ఎప్పుడన్నా మన ఏరియాకి వచ్చిందా? ఏ ఊర్లన్నా తిరిగిందా? ఇప్పుడు ఊరు వచ్చి బస్సు పట్టుకొని మేము వచ్చి 3 నెలలు కాలే. 3 నెలల నుంచి మళ్ళీ 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఏం పని చేద్దామన్నా కోడ్ ఉంటది కాబట్టి ఏం చేయడానికి లేదు. ఎలక్షన్ ఇంకా 4 రోజుల దాకా ఈ కోడ్, ఎలక్షన్ కోడ్ ఉంటది కాబట్టి అయిపోగానే ఇండ్లు లేని వాళ్ళకి ముగ్గులు పోస్తాం, రైతు రుణమాఫీ జరుగుతుంది. పిల్లలకి ఇప్పటికీ 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. 3 నెలల 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా